వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 137వ వీడియోలో చాలా లేటెస్ట్ టాపిక్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. మరి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకోసం అందిస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మీకైతే అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్స్ వాటితో పాటు వాటికి లింక్ అయినటువంటి స్టాక్ జీకే మొత్తం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, మణిపూర్ రాష్ట్రంలో ఏ తేదీన రాష్ట్రపతి పాలన విధించారు? రీసెంట్గా ఇండియాలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ అమల్లోకి వచ్చిందండి. ఇట్లా వచ్చినప్పుడు కంపల్సరీ మనం ప్రశ్నను చదువుకోవాలి. 2025 ఫిబ్రవరి 13న మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్టు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంతకీ రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారంటే, ఏదైనా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు కేంద్రం నేరుగా అక్కడ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మనకు ఎమర్జెన్సీస్లో మీకు భారత రాజ్యాంగంలోని 18th పార్ట్లో ఈ ఆర్టికల్ గురించి ఉంటుంది. 356 ఆర్టికల్ ప్రకారం అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం అనేది జరుగుతుంది. మణిపూర్లో ఏం జరుగుతుంది అంటే, మనకి అక్కడ మెయితీ అండ్ కుకీ ఈ ట్రైబ్స్, కుకీ తెగ గురించి చాలాసార్లు ప్రశ్న వస్తుంది. మణిపూర్లో ఉన్నటువంటి ప్రధానమైన తెగ కుకీ, అదేవిధంగా మెయితీ, ఈ రెండు తెగల మధ్య దాదాపు 2 సంవత్సరాల నుంచి మనకి హింసాకాండ నడుస్తుంది. సో మరి రీసెంట్గా అక్కడ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయడం, అజయ్ కుమార్ భల్లా గవర్నర్గా ఎవరైతే ఉన్నారో అజయ్ కుమార్ భల్లా రిపోర్టు మేరకు ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించడం అనేది జరిగింది. ఇక్కడ ఇచ్చాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 2, 15వ ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన 2025 ఫిబ్రవరిలో ఎక్కడ జరిగింది? రీసెంట్గా మనకి బెంగళూరులోని యలహంక వైమానిక దళం స్టేషన్లో 15వ ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన జరిగిందండి. అత్యాధునిక యుద్ధ విమానాలు అయితే ఇక్కడ విన్యాసాలను ప్రదర్శించాయి. ఇంకొకటి ఏంటంటే, మనకు ప్రపంచంలోనే అత్యంత ఆధునాతన 5th జనరేషన్ యుద్ధ విమానం అమెరికన్ F-35 రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి. లైట్నింగ్ టు రష్యన్ సుకోయ్ Su-57 ఈ ప్రదర్శనలో ఫస్ట్ టైం అయితే పాల్గొన్నాయి. అమెరికన్ F-35 కొనుగోలుకు సంబంధించి భారత్ అమెరికా మధ్య చర్చలు నడుస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి, కానీ డీల్ అయితే ఫైనల్ కాలేదు. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3, భారతదేశంలోని ఏ ఐఐటి మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్ పేరిట స్పోర్ట్స్ కోటాలో బీటెక్ సీట్లను కేటాయిస్తుంది? ఫస్ట్ టైం ఇండియాలో ఒక ఐఐటి స్పోర్ట్స్ కోటాలో బీటెక్ సీట్లను ఇవ్వడం అండి. ఇలా ఎక్కడైతే మీకు ఫస్ట్ టైం కనుక ఒక నిర్ణయాలు కనుక ఉంటే ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను, మీరు చూడండి. బాంబే, ఖరగ్పూర్, మద్రాస్, పాట్నా. రైట్ ఆన్సర్ గెట్ చేయండి మీరు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు మద్రాస్ అండి. మద్రాస్ ఐఐటి ఫస్ట్ టైం ఇండియాలో స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్ పేరిట ప్రతి వింగ్లో 2 సీట్స్, 2 సీట్లు, ప్రతి బ్రాంచ్లో 2 సీట్లు అయితే ఈ స్పోర్ట్స్లో నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులకు కేటాయిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4, రేడియో పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు? పాదరపు రేడియో అని గుగ్లిమో మార్కోనిని పేర్కొంటారండి. ఎందుకంటే మార్కోనిని ఫస్ట్ టైం మనకి 1895లో ప్రపంచానికి తొలిసారిగా రేడియో సంకేతాన్ని ప్రసారం చేశారు. యునెస్కో మనకి 13 ఫిబ్రవరి రోజున ప్రపంచ రేడియో దినోత్సవంగా ప్రకటించింది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 5, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యునానీ వైద్యంపై అంతర్జాతీయ సదస్సును ఫిబ్రవరి 11వ తేదీన ఎక్కడ ప్రారంభించింది? ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగిందండి యునానీ మెడిసిన్ మీద. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ జరిగిందంటే, మనకు రీసెంట్గా న్యూఢిల్లీలో జరిగింది. ఫిబ్రవరి 11ను మనం యునానీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. హకీమ్ అజ్మల్ ఖాన్ గౌరవార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11ను యునానీ డేగా జరుపుకుంటున్నారు. ఇది కూడా గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 6, 2024 డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్గా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఇండియా నుండే నియమించబడ్డారండి. జైషా 2024 డిసెంబర్ 1 నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా అపాయింట్ చేయబడ్డారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు దుబాయ్లో ఉందండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇండియాలో మనకు క్రికెట్కు సంబంధించి నియంత్రించే సంస్థ బీసీసీఐ అండి. బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. దీని యొక్క హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. ప్రజెంట్ చైర్మన్ రోజర్ బిన్నీ.
క్వశ్చన్ నెంబర్ 7 ప్రస్తుతం ఆర్బీఐకి సంబంధించి సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటామండి. ఇది ఎంత ఉంది అనే ప్రశ్న అడిగాను. ఇక్కడ 4% ఉంది ప్రజెంట్ అయితే. దీన్నే మనం తెలుగులో నగదు నిల్వల నిష్పత్తి అంటాం. ప్రతి వాణిజ్య బ్యాంక్ కూడా కొంత పర్సంటేజ్ని ఆర్బీఐ దగ్గర నిల్వ చేయాల్సి ఉంటుంది. దాన్నే మనం క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నాం. ప్రజెంట్ ఇది 4 ఉంది. మిగతా స్టాటిస్టికల్ డేటా కూడా ఇచ్చానండి. ఎస్ఎల్ఆర్ మనకు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో వచ్చేసి 18% ఉందండి ప్రజెంట్. బ్యాంక్ రేట్ వచ్చేసి 6.75% ఉంది ఆర్బీఐ విధించే బ్యాంక్ రేటు. రెపో రేటు స్వల్పకాలిక అవసరాల కోసం వాణిజ్య బ్యాంకులు తీసుకున్న రుణాల మీద ఆర్బీఐ విధించే వడ్డీ రేటును రెపో అంటాము. ఇది 6.25 ఉంది. మొన్న రీసెంట్గా 0.25 తగ్గించారు. ఇప్పుడు 6.25 ఉంది. 6.50 నుంచి 6.25కి వచ్చింది. రివర్స్ రెపో రేటు ఇది 3.35 ఉందండి. గుర్తుంచుకోండి, ఈ స్టాటిస్టికల్ డేటా చాలా ఇంపార్టెంట్ బ్యాంకింగ్లో. క్వశ్చన్ నెంబర్ 8 అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఎవరు? తులసి గబ్బార్ అండి. ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి హిందువు. వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 9 యుఎన్ఓ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక 2024 ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు ఏవి? సుస్థిరాభివృద్ధి లక్ష్యాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటామండి. మనకి టాప్లో ఉన్న దేశాలు వచ్చేసి ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ అండి. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎస్డిజి గోల్స్ మనకి 2030 వరకు రీచ్ కావాలనే ఒక లక్ష్యం అయితే పెట్టుకున్నారు. మొత్తం మనకి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను యుఎన్ఓ నిర్దేశించడం జరిగింది. వాటి యొక్క ప్రగతిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి కంట్రీస్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ అయితే ఆ ప్రగతిలో ముందున్నాయి. భారత్ ఈ నివేదికలో 109వ స్థానంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 10 2025 జనవరి 15న భారత ప్రధానమంత్రి ముంబై డాక్ యార్డ్లో ఏ నౌకలను ప్రారంభించారు? ఇక్కడ చూడండి మీరు. ఇది 2025 జనవరి 15న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై డాక్ యార్డ్లో ఏ నౌకలను ప్రారంభించారు? వెరీ ఇంపార్టెంట్ అండి. 3 నౌకలు. ఒకటి ఐఎన్ఎస్ నీలగిరి, ఇది 17A స్టెల్త్ ఫ్రిగేట్ క్లాస్లో ఫస్ట్ వార్షిప్. 2 ఐఎన్ఎస్ సూరత్, ఇది ప్రాజెక్ట్ 15B స్టెల్త్ డిస్ట్రాయర్లు చివరిది. దేశంలో మొట్టమొదటి ఏఐ ఎనాబుల్ వార్షిప్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఎనేబుల్ వార్షిప్ ఇది ఐఎన్ఎస్ సూరత్. ఐఎన్ఎస్ వాక్షీర్, ఇది డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్. వీటిని భారతదేశం సొంతంగా తయారు చేసింది. ఇవి మనకి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి 10 క్వశ్చన్స్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ దిస్ వీడియో, లైక్ దిస్ వీడియో.